టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ ఏదేదో కప్పగంతులేసింది. కానీ అవన్నీ కూడా కుదరలేదు. అవన్నీ సాగలేదు భారత్ ముందు. నచ్చితే ఆడండి, నచ్చకపోతే మానేయండి అని బీబీసీఐ చెప్పింది. అలాగే ఐసీసీ కూడా అదే విషయాన్ని చెప్పింది. ఐసీసీకి కూడా అదే చెప్పింది బీసీసీఐ. వాళ్ళు ఆడకపోతే మేమేం చేయలేము. ఇప్పుడు నెల రోజుల ముందు అన్నీ మార్చాలంటే కుదరదని చెప్పింది. ఐసీసీ కూడా అదే చెప్పింది. ఎలాగో ఇప్పుడు జైషా అక్కడే చైర్మన్ కాబట్టి దీనికి ఎలాగో ఒప్పుకోడు. అయితే భారత్ ఎలాగో పాకిస్తాన్ వెళ్లకుండా ఈ ఛాంపియన్ ట్రోఫీలో దుబాయ్ వెళ్ళి ఆడిందో అదేవిధంగా మాకు శ్రీలంకలో ఏర్పాటు చేయండి. శ్రీలంకలో ఏర్పాటు చేయడానికి ఇప్పుడు కుదరదు. మొత్తం షెడ్యూల్ అంతా రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఎవడు బెదిరించడని భారత్ మొదటి నుండి చెప్పింది బీసీసీఐ. దానికి బంగ్లాదేశ్ చాలా ఓవర్ యాక్షన్ చేసింది. మాకు ఎన్నికలు ఉన్నాయి, అలాగే మా జెర్సీలను చూస్తే అక్కడ బెదిరిస్తారు, మా కలకత్తా చాలా సేఫ్ కాదు అని ఏదేదో చెప్పినా సరే దాని గురించి ఐసీసీ పట్టించుకోలేదు, బీసీసీఐ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ అడ్వైజర్ ఉన్నాడు కదా, ఆసిఫ్ నజ్రుల్, ఈ స్పోర్ట్స్ అడ్వైజర్ ఏం చెప్పాడంటే, మేము అన్నీ చెప్పాము, మేము చెప్పినవి కూడా ఐసీసీ విన్నది, ఐసీసీ ప్రతిదానికి కూడా సానుకూలంగా స్పందించింది, మేము చెప్పినటువంటివి అంటే అది కూడా నమ్మింది, ఐసీసీ కూడా నమ్మింది మేము చెప్పినటువంటివి, అంటే మా మీద దాడులు జరుగుతుందని ఐసీసీ కూడా నమ్మింది అన్న విధంగా మాట్లాడితే ఐసీసీ వెంటనే వచ్చి అలాంటిది ఏమీ చెప్పలేదు, మేము అసలు మీరు అది చెప్పిన దానికి మేము ఓకే కూడా చెప్పలేదు, ఒకవేళ దాడులు జరుగుతాయి లేదా మీ మీద దాడులు జరిగినట్టు ఏదైనా బెదిరింపులు వస్తే మాకు చెప్పండి, ఏదైనా బెదిరింపు ఇప్పుడే వస్తే చెప్పండి, దాన్ని మేము బేస్ చేసుకొని మేము ఖచ్చితంగా మారుస్తాం, అంతేగాని ఏదో ఊరికే ఆరోపణలు చేయడం అయితే మాత్రం కుదరదు, అది ముందే చెప్పాం మేము కూడా. అలాగే ఇదే విషయాన్ని మేము చెప్పాం, ఎక్కడైతే మీపై దాడులు జరిగాయో లేదా జరుగుతాయి అనే దానికి మేము గ్యారంటీ ఇస్తాం, లేదు జరిగాయంటే మీరు ప్రూఫ్ చూపించండి, ఎవరైనా మీ మీద దాడులు చేస్తామని ఏదైనా బెదిరింపులు వచ్చినా సరే ప్రూఫ్ చూపించండి అని మేము చెప్పామని ఐసీసీ చెప్పేసి ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్ యొక్క పరువు తీసేసింది. బీసీ పరువు తీసేసరికి ఇప్పుడు ఆసిఫ్ నజ్రుల్ ఏమీ చేయలేకపోయాడు. అంటే ఇంకా ఇప్పటికీ కూడా ఏదో ఒక విధంగా భారత్పై పై చేయి సాధిద్దామని. ఏం సాధిస్తారు వాళ్ళు? వీళ్ళు ఆడకపోతే ఇంకో టీం తెస్తారు, వీళ్ళ పాయింట్లు పోతాయి. ఇలాంటి వాళ్ళు మళ్ళీ మాట మాటకి భారత్ని ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ చేసి మాట్లాడడం అంటే ఏదో ఒక విధంగా వాళ్ళ యొక్క టీం గురించి మాట్లాడుకోవడమే తప్ప భారత్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి హైలైట్స్ వస్తుంది, లేకపోతే ఎలివేషన్ వస్తుంది, అంతే తప్ప ఐసీసీ పరువు తీసేసినా సరే అలాగే ఉంటారు వాళ్ళు. అంతర్జాతీయ వేదికల మీద ఏ విధంగా అయితే పాకిస్తాన్ పరువు తీసుకుంటుందో అదే విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టు కూడా ఆ విధంగానే, అంటే ఇంకా వాళ్ళని చూసి బుద్ధి వస్తుంది అనుకుంటే వాళ్ళని ఫాలో అవుతున్నారు వీళ్ళు ఇంకా సిగ్గు లేకుండా.